అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి ఒకసారి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ మోడల్స్ అడుగుతున్నాడు అనేది చూద్దాం. నేను 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. 5 మార్క్స్ లో మనకి అడిగేది ఏంటి అంటే, ఒకటి డిప్రిసియేషన్, రెండోది సింగిల్ ఎంట్రీ సిస్టమ్, మూడోది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, మిషనరీ లేదా సేల్ ఆఫ్ ఫర్నిచర్ అనేసి అడుగుతున్నాడు. అది కూడా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో, అంటే ఒక మిషనరీ కొని కొంతకాలం తర్వాత దాన్ని తిరిగి అమ్మేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది చూపించండి అనేసి 5 మార్క్స్ కి అడుగుతున్నాడు. అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ ఎసెట్ ఏదైనా కావచ్చు, మిషనరీ, ఫర్నిచర్ ఏం అడిగితే అది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మోడల్ ఇంపార్టెంట్, సేల్ అనేది. అది కూడా ఎక్కువ శాతం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ నుంచి అడుగుతున్నాడు. ఒకవేళ రిటర్న్ డౌన్ వాల్యూ అడిగితే కనుక ఓన్లీ పర్సెంటేజ్ ఇచ్చి డిప్రిసియేషన్ 3 years కి ఆర్ 4 years కి చేయండి అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో మనకి ఎలా అడుగుతున్నాడంటే, సింపుల్ గా మనకి ఈ విధంగా ఇస్తాడు. అంటే క్లోజింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్, తర్వాత అడిషనల్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ అనేది ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ గా వస్తుంది. సింగిల్ ఎంట్రీ కనుక ఇచ్చాడు అంటే కనుక ఈజీగా 5 మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. థర్డ్ ప్రాబ్లం మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి మనకి బిల్ అనేది డిస్కౌంట్ చేస్తే ఏ విధంగా చేస్తాం, బిల్లు డిస్కౌంట్ చేసి దాన్ని హానర్డ్ అయినట్టుగా రిపీటెడ్ గా మనకి బిల్ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ నుంచి వస్తుంది. బిల్ డిస్కౌంట్ అయ్యి తర్వాత అది హానర్డ్ అయినట్టుగా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ డిస్కౌంట్ రాలేదు అంటే ఎండార్స్మెంట్ రిలేటెడ్ గా రావచ్చు. 99% మనకి బిల్ డిస్కౌంటెడ్ మీదే రావడానికి ఛాన్స్ అనేది ఉంది.